అమ్మా ఎందుకు కొడుతున్నవే? రానే పడుతుంది, తాళం వేయద్దా? బస్సు నీరా నాదా నీ అయ్యదా? ఈ చెప్పులు చల్లాగుంటే కుక్కలు పాడు కానీ తెలందాక ఒక మొరుగుడు కాదు. ఏ కుక్కకి ఏం పుట్టిందో నా చెప్పు ఎత్తుకొని పోయింది. ఓ రూపా, గో నన్ను మంచినీళ్ళని రాదే గింత కటి మాత్రాలు తయారైనవేంది? ఇది ఇల్లు ఆడువా? ఎందుకు కొడతాను కుక్క లెక్క? నీ బిడ్డని అడుగు. నా బావ కావాలి, నా మల్లేష్ బావ కావాలి, మల్లేష్ బావ పేరు ఇస్తానా అన్నది. అడుగు. చేసుకోలేదా? నువ్వు అనలేదా? ఏమైనా అడ్డమైనాడు? నువ్వు అడ్డమైనదాని కాబట్టే నీ బిడ్డ అడ్డమైన తొక్కులు దొక్కిందే. అయినాడు కానీ నువ్వైతే నీ బిడ్డకు 500 ఇచ్చేసి అర్థం చేయకూడదా? వసల్లే మా మధు నీకైతే నచ్చింది కదా. మంచివాడైతే బంగారు కత్తని మెడగోసుకుంటావా? చెక్కిచ్చుడు కాదు, బావిలో నువ్వుకెత్తా మీ ఇద్దరు నిలబడ్డదా? నాకు రోజు చెప్తారు మొగలు అగ్గమైన కట్ట దీన్ని దార వస్తానంటాను. నీకు బుద్ధి లేదు రూపి కొద్దిగా నాన్న. అబ్బ పోరి, నువ్వంటే ఇట్టమని మోరో మొత్తుకొని చెప్పింది. అయినా మీ వాళ్ళకి చెప్పినావు కావచ్చు, వాళ్ళు నన్ను దొరకబట్టి ఇడిచిపెట్టిరు. అయినా నేను తప్పించుకున్న తెలివి కొద్ది. ఇప్పుడు ఇవాళ నీ ఇంటికి వస్తున్నా. ఏం చెప్తావో చూస్తా, నన్ను ఎవరు దొరకబడతారో చూస్తా. ఈ సంగతి చెప్తా. నువ్వంటే ఇట్టమని ఎన్నిసార్లు చెప్పినా ఏ పో కాదు పో అవును పో అనుకుంటా ఎన్నో మాట్లాడినావు. ఇవాళ నిన్ను లగ్గం చేసుకున్నాడో లేకుంటే నేను పట్టుకుని ఎత్తుకపోవడో ఇక చూస్తా. ఏం చెప్తారా మీ వాళ్ళు నన్ను? ఎన్ని రోజులైనా నీ ఎంబడబడవంటి నువ్వంటే ఇష్టమని చెప్పిన, నిన్ను లగ్గం చేసుకుంటా అని చెప్పిన. కాదు పోదు అవును ఇప్పుడు రేపు అనుకుంటా ఇంకెన్ని రోజులు గడుపుతావే, చేసుకుంటా అని చెప్పినావు కదా. వదిలిపెట్టు. నువ్వంటే ఇష్టమని చెప్పిన, నువ్వు లేని నేను బతకాని కూడా చెప్పిన. ఏమంటావే? వదులు అంటే నువ్వు అసలు ఎందుకు అసలు వీడికి? నువ్వు ఏవట్టి ఇప్పటికీ నా బతుకు సర్వనాశనం అయింది. నా సంసారంలో మన్ను పోసినావు నువ్వు. నీ వల్ల నా తల్లి మాటలు పడ్డది, నేను మాటలు పడ్డా. నీ వల్ల నా సంసారం అంతా నాశనం అయింది. అసలు ఎందుకు వచ్చినావు? ప్లీజ్ నువ్వు పోయిడికెళ్ళి. నాకు గవ్వని అవసరం లేదు. నువ్వంటే ఇష్టమని చెప్పిన, నువ్వు నన్ను లగ్గం చేసుకోమని చెప్పిన, నేను చేసుకుంటా నువ్వు రావాలి అంతే. అంతోటి ఇంతోటి మీ అవ్వతోటి మీ అత్తతోటి నాకు అవసరం లేదు చెప్పినా కదా. అరే చెప్తే మనిషి కదా, ఎన్నిసార్లు చెప్తారా నీకు? నాకు గవ్వని అవసరం లేదు. నువ్వు లగ్గం చేసుకోవాలి, నేను చేసుకుంటా అంతే. నీకు ఇది వరకే చెప్పిన, నువ్వు అంటే నాకు ఇష్టం లేదని. అయినా నువ్వు మళ్ళా వస్తున్నావు. అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు? నువ్వంటే ఇష్టమని చెప్పిన, మొన్న తప్పించుకున్నావు కానీ ఇప్పుడు తప్పించుకోలేవే. వదులు అసలు నువ్వు వదులు. వదులు అంటే మళ్ళా గట్టినే మాట్లాడుతుంది. చేసుకుంటా అని చెప్పినా కదా. ఎవరితో నాకు ఏం అవసరం? నీ అత్తతోటి ఏం అవసరం, నీ అవ్వతోటి అవసరం, ఎవరంతా ఏం అవసరం? నా మంకు నాకే. చేసుకుంటానప్పుడు చేసుకుంటారా అంతే. నీకు నా అసలు టక్కశైలలో లేదా ఇంట్లో? నా ఎమ్మడ పడుతున్నావు నువ్వు వద్దనంగా? నాకు నీకు అసలు ఇష్టమే లేదు. నువ్వు అంటే నీకు దండం పెట్టి పోయిడికెళ్ళి. ఎవరితో నువ్వంటే ఇష్టమని చెప్పినా కదా. అరే వదులు. నువ్వు అసలు ఎందుకు వస్తున్నావు దగ్గరికి? ప్లీజ్ దండం పెడతా. నా బతుకులో మన్ను పోయాలని చూడకు. నువ్వు కాళ్ళు మొత్తం పోయిడికెళ్ళి. నా అసలు టక్కశైలలో నీకు లేరా ఇంట్లో? ఇప్పటికే నా సంసారం అంతా నాశనం చేసాడు. మళ్ళీ ఎందుకు వచ్చినావు అసలు? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న బావ నన్ను ఎలగొట్టిండు. నీకు దండం పెడతా, నువ్వు నా జీవితంలోకి వెళ్ళిపో. ఇంకోసారి నా జోలికి రాకు. నీ వల్ల నా సంసారం అంతా నాశనం అయింది. మా వాళ్ళు తిట్టి కొట్టి నన్ను ఎలగొట్టిరు. మా అమ్మ దగ్గరికి వస్తే మా అమ్మ కూడా చీపు అన్నది నన్ను. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా బావ కూడా నన్ను ఎలగొట్టిండు. మా అమ్మ కూడా నన్ను ఇష్టం వచ్చిన మాటలు అన్నది. ఎప్పుడు మా అమ్మ నన్ను ఇంతవరకు ఏమనలే. నీకు దండం పెడితే పోయిడికెళ్ళి. నువ్వంటే నాకు మోజు. ఎవ్వరేమన్నా నిన్ను విడిచిపెట్టేది లేదే. నువ్వు నా అన్న లెక్క. ఇంకోసారి నా జీవితంలోకి రాకు. నీకు దండం పెడతా. సరే, ఈకా నుంచి నీ జోలికి నేను రాను. ఇది నాకు పుట్టిన బుద్ధి కాదు. మీ యారాలే నాకు ఇట్లా ఏమని చెప్పింది. ఇట్లా చేస్తే పైసలు కూడా ఇస్తా అని చెప్పింది. అందుకే ఇట్లా చేసిన. ఈకా నుంచి నీ జీవితంలోకి రాను, నీ జోలికి కూడా నేను రాను. ఇక నేను పోతున్నా.
ఇట్లా నా తప్పు కాదు చేసుడు, సరేనా? నిన్ను చూసినాక నువ్వంటే ఇట్టమని నా మనసులో అనుకున్నా, కానీ మీ ఆరాలు ఇట్లా ఏస్తే పైసలు ఇస్తా ఇట్లా వెయ్యి అని చెప్పింది. ఫోన్ తీయని చెప్పి చేస్తాను ఒప్పుకున్నా, పైసలకు ఆశపడి. అట్లాగని నీ మనసులో నేను లేనని ఇప్పుడే అర్థమైంది. పైసలకు ఆశపడి ఇట్లా చేసిన. ఇంకోసారి నీ జోలికి రాను, నీ జీవితంలో కూడా రాను. ఇక పోతున్నా. అమ్మా నాకు పానీపూరి తినబుద్ధి అవుతుంది. పానీపూరి లేదేం లేదు, సపడకంటూ ఊకో. అమ్మ నీకెందుకే, మా మరిదిలేడ తీసుకోపోతాడు. మల్లేషు, మా చెల్లెకు పానీపూరి తినబుద్ధి అవుతుందట, బయటికి తీసుకపో. సరే వదిన, సాయంత్రం తీసుకోపోతుంది. వదిలిపెట్టు. నువ్వు నాకు వరుసగా వదినం అవుతావు, అస్సలు వదిలిపెట్టా. అరే వదులు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అరే వదులు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అరే వదిలిపెట్టు. వదిలిపెట్టా. అరే వదులు. వదిలిపెట్టా. వదులు. రేయ్, నువ్వెందుకు వచ్చినావురా? నువ్వు ఎందుకు వచ్చాడు? మొన్న ఏం చెప్పిందని అవ్వ నాందర తుంగబుర్లక నా బిడ్డ సంసారి అని చెప్పింది. ఇప్పుడు ఎవడాడు? వదిన అలా అమ్మకు ఫోన్ చేయి. వదిన అమ్మకు ఫోన్ చేయి. నేను కట్టేద్దాం పడదు. వదిన పోతాడు. చూసినావా అవ్వ నీ బిడ్డ భాగవతం? నా బిడ్డ పచ్చబూస ఎలిగిపోయింది అంటివి కదా, ఏది దాని భాగవతం చూడిగో. పోయి బాగా మాట్లాడింది నా నమ్మకంది. అమ్మ నన్ను నమ్మమ్మ, నా తప్పేం లేదు. ఆయన ఎందుకు వచ్చినా కూడా తెలియదమ్మా, నన్ను నమ్మే. ఇంకా నిన్ను నమ్ముడానే? వీళ్ళందరూ చెప్తా అంటే నా బిడ్డ మంచిది, నా బిడ్డకి ఏం తెలియదు, ఎట్టి పిల్ల అనుకున్నా. ఇప్పుడు కండ్ల ముంగడు కూడా వచ్చి చూపించాక కూడా ఇంకా నా ముఖం పెట్టుకొని మాట్లాడాలి నానే. సౌపాడు పోయి నా కడుపులో చెడబుద్ధి నేను. అరే నువ్వు ఓరా, ఇక ఇష్టమైన వచ్చింది కదా, పోయిగా ఇంకా చూస్తారా? ఇంకా నా తాల్పట్టు నాకు ఇచ్చేసుకో. ఇచ్చాయి చేసింది సరిపోవట్లేదు, ఇంకా ఎడతాను. ఇంకా దరిద్రమైంది. మల్లేషు, మీ ఇద్దరికి మంచి ముహూర్తం చూసి లగ్గం చేస్తాం. ఆ తాళి నా చెల్లె మెల్లగడుతుంది, సరేనా? సరే వదిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎల్ టీవీ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంటున్న గంటను మాత్రం గట్టి కొట్టుర్రి, మర్చిపోకుర్రి. బాయ్.